అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ కనిగంటి రమేష్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి గారు. కనిగంటి రమేష్ గారు, ట్రంప్ వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు సరిగా మాట్లాడతాడో, ఎప్పుడు నాలుక మడతెట్టేస్తాడో ఎవరికీ తెలియదు. దావోస్ వేదికగా జరుగుతున్నటువంటి సదస్సులో కూడా నేను గ్రీన్లాండ్ మీద బలప్రయోగం చేయను, వాళ్ళు గ్రీన్లాండ్ ఇస్తే తీసుకోవడానికి నేను సంతోషంగా ఉన్నా, కానీ వాళ్ళు ఇవ్వకపోతే దీన్ని గుర్తుపెట్టుకుంటా అన్నాడు. అంటే ఇది స్ట్రాటజిక్గా చేసినటువంటి కామెంట్సా, ఎలా చూస్తారు మీరు? ఓకే, 10 days బ్యాక్ ఏమో ఆయన చేసిన కామెంట్స్ 10 days బ్యాక్ టాక్టికల్గా అప్పటికప్పుడు చెప్పిన మాటల్లాగా అనిపించినాయి. ఈ 10 రోజుల్లో ప్రపంచంలో నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఆయన గమనించారు డొనాల్డ్ ట్రంప్. యూరోపియన్ యూనియన్ ఏ విధంగా గ్రీన్లాండ్ ఆక్రమిస్తానంటే ఏమంటుంది, నేటో కంట్రీస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఏమంటున్నాయి, ఆఫ్రికన్ యూనియన్ కంట్రీస్ ఏమంటున్నాయి, అరబ్ యూనియన్ కంట్రీస్ ఏమంటున్నాయి, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ ఏమంటున్నాయి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కంట్రీస్ ఏమంటున్నాయి, క్వాడ్ కంట్రీస్ ఏమంటున్నాయి. క్వాడ్ అంటే యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో అంటే ఇందులో మళ్ళీ ఈ మిగతా మూడు దేశాలు ఏమంటున్నాయి. అన్నిటికీ మించి లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏమంటున్నాయి. అన్ని రకాలుగా ఆయన అనుచరులు టీమ్ డొనాల్డ్ ట్రంప్ అండర్ రిపబ్లికన్ పార్టీ ఎట్ ద వైట్ హౌస్ ఇన్ వాషింగ్టన్ DC must have calibrated, must have deliberated, must have done a lot of homework. ఓకే, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఏం మాట్లాడాలి, ఎటువంటి సంకేతం ఇవ్వాలి అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ అండ్ టీమ్, ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు డొనాల్డ్ ట్రంప్, ద సెక్రటరీ ఆఫ్ స్టేట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, Homeland Security, DHS, Department of Homeland Security. Okay. And they have done a lot of homework. Okay. So that is a reflection of what Donald Trump said. You know, ఈసారి చాలా తెలివిగా, ఈసారి డొనాల్డ్ ట్రంప్లో ఉన్న వ్యాపారి బయటికి రాలా, ఒక దౌత్యవేత్త బయటకు వచ్చాడు. ద డిప్లొమాట్ ఇన్ డొనాల్డ్ ట్రంప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ 1 year. ఇప్పటికే ఆయన అధ్యక్ష భవనంలోకి ఎంట్రీ కొట్టి 2025 జనవరి 20 అనుకోకుండా మా అజిత్ దోవల్ సార్ పుట్టినరోజు రోజునే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అమెరికాలో. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అవును, పోయిన సంవత్సరం. మరి ఇవాళ 22వ తారీఖు కదా, 22 జనవరి 2026 సుమన్ టీవీ హైదరాబాద్లో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, స్విట్జర్లాండ్ అనే దేశంలో దావోస్ అనే ప్లేస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం జరిగింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, లోకేష్ గారు అందరూ వెళ్ళారు. ఇంకా చాలా మంది వెళ్ళారు పెట్టుబడులు ఆకర్షించే నేపథ్యంలో. మరి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు దావోస్ వేదికగా తీసుకొని అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్పాడు, టోన్ డౌన్ చేసుకున్నాడు. కానీ నేను ఎట్లా భావిస్తానంటే దీన్ని చెప్తా. టోన్ డౌన్ చేసుకొని నేను వైలెన్స్ ఉపయోగించి బలవంతంగా గ్రీన్లాండ్ని ఆక్రమించను, మీరు కంగారు పడద్దు, మీ భయం అదేగా, మీరు కంగారు పడద్దు, మీరు అనుకున్నట్టుగా నేనేమి బలప్రయోగం చేయను. ఎవరో చెప్తున్నారు? సొంత మిత్రులకు చెప్తున్నాడు. మిత్రులు ఎవరు? యూరోపియన్ కంట్రీస్. కానీ ఇంకొక పక్కన వలి గారు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, స్వీడన్ ఇలాంటి కంట్రీస్ మీద 8 కంట్రీస్ మీద, 8 యూరోపియన్ కంట్రీస్ మీద ఆయన రేపు ఫిబ్రవరి 1 నుంచి నేను 20% ఎంతో చెప్పాడు కదా, 30% చెప్పాడు. ఆ టారిఫ్ వేయబోతున్నాను నేను అన్నాడు. 10% అనుకుంటా, సో 10 to 30% అనుకుందాం, ఏదో చూద్దాం అది అని చెప్పాడు. కానీ వాళ్ళకి ఇంకో మాట చెప్తున్నాడు, మీరు అనుకున్నట్టుగా, యూకే కూడా ఉంది, 8 కంట్రీస్లో యూకే కూడా ఉంది, మీరు అనుకున్నట్టుగా నేను గ్రీన్లాండ్ని బలవంతంగా ఆక్రమించుకోను, ఆక్రమించే శక్తి నా దగ్గర ఉంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. మీకు తెలియదు అమెరికా దెబ్బ కొట్టిందంటే ఆ దెబ్బ ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. అమెరికన్ మిలిటరీ పవర్, అమెరికన్ సిఐఏ, అమెరికన్. ఆయన ఇదే వేదిక మీద మధురోని ఏ విధంగా తీసుకొచ్చామో కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎగ్జాక్ట్లీ వలి గారు, వెరీ గుడ్, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు చెప్పినా టయానికి మంచి పాయింట్ అందించారు. నికోలస్ మధురోని ఏ విధంగా ఎత్తుకొచ్చామో ప్రపంచం మొత్తం చూసింది. కబడ్దార్ మమ్మల్ని గనక, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని తక్కువ అంచనా వేసి మేమేదో చేతగాక మీ యొక్క విమర్శలు తట్టుకోలేక గ్రీన్లాండ్ని ఆక్రమించకుండా
ఖాళీగా ఉన్నాం అనుకుంటున్నారేమో, కాదు. మాకున్న ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు ఏంటంటే మా శక్తిని ఎగ్జిబిట్ చేస్తున్నాం మేము. ఆ శక్తి ఏంటంటే మిలిటరీ శక్తి, ఆర్థిక శక్తి, సాంకేతిక శక్తి, నేవల్ పవర్ శక్తి, ఇలీట్ ఫోర్సెస్ శక్తి. ఇన్ని శక్తులు మా దగ్గర ఉన్నాయి. అంతర్జాలం అంటే సైబర్ శక్తి, సైబర్ సెక్యూరిటీ, సైబర్ స్పేస్లో సైబర్ స్పేస్, పొలిటికల్ స్పేస్, మిలిటరీ స్పేస్, ఫిజికల్ స్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, యూ డామ్ నేమ్ ఎనీ స్పేస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కంట్రీ అండ్ వీఆర్ నెంబర్ 1. డోంట్ యూ ఎవర్ డే టు టచ్ అని చెప్తానే. బట్ అందరు రిలాక్స్ అవ్వండి. యూరోపియన్ యూనియన్ రిలాక్స్, నేటో కంట్రీస్ రిలాక్స్, ఆఫ్రికన్ యూనియన్ రిలాక్స్, ఏషియన్ కంట్రీస్, ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ రిలాక్స్. హే చైనా రిలాక్స్. హే కానీ సార్ మెజారిటీ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ వేదిక మీద చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ట్రంప్ వ్యవహారాన్ని. ఏమంటారు? దాన్ని గమనించే ఆయన ఏమన్నారంటే, గ్రీన్లాండ్ని నేను బలవంతంగా ఆక్రమించను, కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీకు జరిగింది 2వ ప్రపంచ యుద్ధంలో విజేత ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2వ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1939 నుంచి 1945 వరకు. ఇదే డెన్మార్క్ ఇప్పుడు మాకు గ్రీన్లాండ్ ఇస్తానంటే వద్దంటున్న డెన్మార్క్ ఉందే, ఆ డెన్మార్క్ని అదే యూరోప్లో భాగమైన జర్మనీ మింగేద్దామని చూసింది. ఆ జర్మనీని దెబ్బగొట్టి డెన్మార్క్ని కాపాడింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డెన్మార్క్కి చెప్తున్నాడు, డెన్మార్క్ లేడీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, మీకేమన్నా కృతజ్ఞత ఉంటే, లాయల్టీ ఉంటే ఆలోచించుకోండి ఒకసారి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు. మిమ్మల్ని కాపాడింది మేము, అమెరికా, జర్మనీ కాదు. ఇప్పుడు జర్మనీతో యుద్ధంలో 6 గంటల్లో మీరు చేతులు ఎత్తేస్తే మేము అండగా వచ్చాం, మేము కాపాడాం, ఎలా మర్చిపోతారు మీరు అని చెప్తానే. గ్రీన్లాండ్కి ఆర్కిటిక్ అదొక ఐస్ ముక్క. వీ వాంట్ అంటే ఐస్ క్యూబ్, అది యాక్చువల్గా చెప్పాలంటే. ఆ ఐస్ క్యూబ్ని మేము ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే, దాంట్లో ఉన్న గనులు, నిధులు, నిక్షేపాలు మాకొద్దు. కానీ చైనా, రష్యా మేము గనక దాన్ని తీసుకోకపోతే 100% వాళ్ళు ఖర్చీఫ్ వేస్తారు. కానీ ఇవాళ పుతిన్ ఒక కీలకమైన కామెంట్ చేశాడు సార్. మాకు అసలు దాని మీద ఎలాంటి ఆలోచన లేదు, అసలు దాని మీద మా దృష్టే లేదు, అది ట్రంప్కే సాధ్యం అది తీసుకోవడం. ఇప్పుడు అదే సార్, మీరు మీట్ తిన్నారు, మాంసం తిన్నారు, మెళ్ళో భూమికలు వేసుకొని తిరగంగా ఏ కంట్రీ బాహ్య ప్రపంచానికి చెప్పేటప్పుడు నాకు దాని మీద కన్నుంది అని చెప్పదు. మీరు అడగండి ఎవరన్నా కొత్త ఎమ్మెల్యేని, ఏమంటే మీరు సీఎం అవ్వాలనుకుంటున్నారంటగా, చాలా మంది మీరు యువ నాయకుడు సీఎం అవుతారు, ముఖ్యమంత్రి అవుతారని అంటుంటే, నాకు అసలు ముఖ్యమంత్రి అవ్వాలనే లేదు. ఆ మాట ఎందుకు చెప్తారు? ఉన్న పదవితో నేను సంతృప్తిగా ఉన్న పదవిని కాపాడుకోవాలి, ఇది కూడా పోద్ది. 100% లోపల ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది, కానీ చెప్పరు. అట్లానే రష్యన్ ప్రెసిడెంట్ ఎన్ని చెప్పినా, అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్ని నీతులు వల్లించినా, ఇది మాకు దాని మీద కన్ను లేదని చెప్పి 100%. సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్నే ఇప్పుడు ట్రంప్ కూడా అన్వయించుకుంటే, ఈ దావోస్ వేదికగా అతను చెప్పింది కూడా 100% నమ్మలేని పరిస్థితి ఉంది. బలప్రయోగం భవిష్యత్తులో కూడా చేయొచ్చు. అసలు గ్రీన్లాండ్ ఏంటి సార్ అంత పట్టేంటి? సింపుల్ సార్, గ్రీన్లాండ్ అసలు తెర మీదకి ఎందుకు వచ్చింది? సుమన్ టీవీ చూసే ప్రేక్షకులకి, మన తెలుగు వారికి మనం చెప్పాలి, అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రీన్లాండ్ అనే అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే, ట్రంప్ దగ్గర వేరే అంశాలు లేవా మాట్లాడటానికి? వేరే పంచాయతీలు లేవా సెటిల్ చేయడానికి? కావాలని ఏమన్నా తెచ్చి డైవర్షన్ టాక్టిక్స్ అయ్యి ఒక్కోసారి ఏం చేస్తాడంటే, రాజు అంతర్గతంగా రాజు యొక్క పాపులారిటీ తగ్గుతున్నప్పుడు ప్రజల యొక్క మనస్సుని వేరే వాటికి మళ్లించడం ద్వారా తన యొక్క కుర్చీని కాపాడుకుంటాడు. అపర చాణక్యుడు, విష్ణుగుప్తుడు చాణక్యుడు మనకి అర్థశాస్త్రంలో చెప్తాడు, రాజుగా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. ద ప్రిన్స్ మ్యాకియవెల్లి, ఇటాలియన్ మ్యాకియవెల్లి, ఆయన కూడా చెప్తాడు ద ప్రిన్స్లో, ఒక రాజుకి ఎటువంటి ఫాక్స్ అండ్ లయన్, నక్కలాగాను సింహంలాగాను రెండులాగాను బిహేవ్ చేయగలిగి ప్రవర్తించగలిగిన మేధో శక్తితో పాటు, కండబలంతో పాటు, గుండె బలంతో పాటు తెలివిగా తప్పించుకోగలిగిన ఆ చతురత కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఇన్ ద చైర్ దట్ యూ హ్యావ్ ఆక్యుపైడ్, యూ నీడ్ టు గివ్ ఏ డిఫరెంట్ narrative టు ది
పీపుల్ దట్ ఆర్ యువర్ సబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ స్టేట్. అంటే మీ దేశంలో పౌరులుగా ఉన్న వాళ్ళ మనసుని పక్కన పెట్టి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలి. ఆర్థిక మాంద్యం అమెరికాలో బాగా విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఉంది, ధరలు పెరిగిపోయినాయి. పేదవాళ్ళకి ఎంతమంది హోమ్లెస్ అమెరికాలో పెద్ద పెద్ద టౌన్స్లో సిటీస్లో రోడ్ల మీద పడుకుంటున్నారు తెలుసా అండి మీకు? ముఖ్యంగా మెక్సికన్స్, ఆఫ్రో అమెరికన్స్, ఇంకా చాలా రకాలైన హిస్పానిక్స్ అంటారు. అంటే లాటిన్ అమెరికా నుంచి వచ్చా యునైటెడ్ స్టేట్స్లో సెటిల్ అయిన వాళ్ళని హిస్పానిక్స్ అంటారు. ఆ హిస్పానిక్స్, ఆఫ్రో అమెరికన్స్ అంటే బ్లాక్స్ ఎంతమంది న్యూయార్క్, మ్యాన్హాటన్ అంటే డౌన్ టౌన్ మ్యాన్హాటన్, లాస్ ఏంజల్స్, యూ టేక్ ఇండియానా, యూ టేక్ జార్జియా స్టేట్, యూ టేక్ టెక్సస్ స్టేట్, యూ టేక్ షికాగో, ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 50 రాష్ట్రాల సంయుక్త దేశము అమెరికా పేదరికంతో నెంబర్ 1. డొనాల్డ్ ట్రంప్ పేదరికాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. 2, యుద్ధాలను ఆపుతా అని చెప్తున్నాడు, కానీ ఎక్కడైనా ఆగిన యుద్ధం చెప్పండి? రష్యా యుక్రెయిన్ ఏమైనా ఆరిందా? ఆగల. నెలకి 25,000 మంది 25,000 మెంబర్స్ యుక్రెయిన్ గురించి కానీ రష్యా నుంచి కానీ చనిపోతున్నారు యుద్ధం వరగా. ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ ఏమైనా ఆగిందా? ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ పీస్ ప్లాన్ అన్నాడు, అది నాగా ఆపగలిగాడా? ఆ బోర్డులోకి అసలు రావడానికి లేదు. ఇరాన్తో ఏమైనా ఆపగలిగాడా? లేదు. తైవాన్కి చైనాకి మధ్య జరుగుతున్న గొడవలో తైవాన్ని సైడ్ తీసుకొని చైనాకి వ్యతిరేకంగా చేయగలిగాడా? లేదు. పిచ్చి తరంగా ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పిపుచ్చాడు. పిచ్చివాడి చేతిలో రాయిబెట్టినట్టు పాకిస్తానీ జనరల్ని తీసుకెళ్ళి అమెరికాలో కూర్చోబెట్టి వాడికి డిన్నర్ ఇచ్చి వాడిని పెద్దోడిని చేసి భారత్కి వ్యతిరేకంగా వాడికి ఇచ్చి ఆ పని చేశాడు. మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న దాన్ని ఏమైనా ఆపగలిగాడా? నేపాల్లో జరుగుతుందని ఏమైనా ఆపగలిగాడా? పనామా ఒకటి, గ్రీన్లాండ్ ఒకటి, ఈ రెండింటి గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ గురించి ఏమంటున్నాడు? ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రీన్లాండ్ చెప్తా, నేను రాజు ఏ విధంగా ట్యాక్స్ చిట్స్ డైవర్షన్ చేస్తున్నాడు అనే మాట చెప్తున్నా నేను. అమెరికాలో అంతర్గతంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రాజకీయపరమైన సమస్య ఉంది, ఆర్థికపరమైన సమస్య ఉంది, తర్వాత హంగర్ రిలేటెడ్ సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వలి గారు ఏం చేస్తున్నాడంటే జాతీయ భావాన్ని రేకెత్తించడం కోసం, నేషనలిజాన్ని స్టిర్ చేయటం కోసం, జింగోయిస్టిక్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ని, ఆ ఫెర్వర్ని పెంచడం కోసం మనకి ఆ గ్రీన్లాండ్ లేకపోతే చైనా వాడు రష్యా వాడు ఆక్రమిస్తాడు. మనం కనుక ఇప్పుడు ఇరాన్ని కొట్టకపోతే ఇరాన్ మన మీద న్యూక్లియర్ బాంబు వేసుద్ది. చూసి మీరు గమనిస్తున్నారా? డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది ఏంటంటే అంతర్గతంగా ఇల్లు బాగోలేదని అర్థమయ్యి బయట దేశాలతో శత్రుత్వాన్ని 1% ఉంటే 10%గా దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించి ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తా ఒక 1 year గడిపాడు వైట్ హౌస్లో. సో ఇది స్ట్రాటజీ, ఇది వేరే కారణం, కానీ ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక రీజన్. అసలు రీజన్ నీకు వస్తున్నప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? గ్రీన్లాండ్ ఆర్కిటిక్ అనే ఒక ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్లో ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్తో పాటు అన్నిటికీ మించి అది ఐస్ క్యూబ్ అని ఆయన చెప్పాడుగా. జనాభా కూడా 56,000. మరి ఎందుకు అవసరం అంటే వెస్ట్రన్ హామిస్ఫియర్ అంటే ఉత్తర అమెరికా ఖండము, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, ముఖ్యంగా ఉత్తర అమెరికా, నార్త్ కాంటినెంటు, నార్త్ అమెరికన్ కాంటినెంటు, సౌత్ అమెరికన్ కాంటినెంటు, అంటే ఇవన్నీ కలిపితే వెస్ట్రన్ హామిస్ఫియర్ అంటారు. ఈ వెస్ట్రన్ హామిస్ఫియర్లో అమెరికా యొక్క ప్రాబల్యము తగ్గిపోతుంది అని డొనాల్డ్ ట్రంప్కి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా నివేదికలు అందినాయి. సిఐఏ అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాది. చైనా వాడు మీరు ఊహించిన దానికన్నా ఫాస్ట్గా వచ్చేసి వెనిజులాని బొట్లో వేసుకున్నాడు, కొలంబియాని వేసుకున్నాడు, అర్జెంటీనాని బొట్లో వేసుకున్నాడు, బ్రెజిల్ని బొట్లో వేసుకున్నాడు బ్రిక్స్ ద్వారా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి ద్వారా, రైట్? ఇవన్నీ కాకుండా అటు పనామా కెనాల్ కూడా ఎసరు పెడుతున్నారు. ఒక్కరోజు పనామా కెనాల్ మూసిపోయింది అనుకోండి, అవతల పక్కలు ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో నుంచి షిప్స్ ఇటు అట్లాంటిక్ మహాసముద్రంలోకి రావు. పనామా కెనాల్ మూసిపోయింది అనుకోండి, చిన్న ఇంతే ఉంటుంది ఆ కెనాల్. అంటే మానవ నిర్మిత పెద్ద కెనాల్ అది. దాన్ని కూడా అమెరికా వాడు ఫస్ట్ ఫ్రాన్స్ వాళ్ళు చేద్దామని చూసి ఓడిపోయారు, చేయలేకపోయారు. తర్వాత అమెరికా వాడు వచ్చి దాని కెనాల్ని పూర్తి చేశాడు. అది ఇప్పుడు పనామా దేశం కింద ఉంది. కానీ ఆ పనామా కెనాల్ని కనుక క్లోజ్ చేస్తే పసిఫిక్ మహాసముద్రంలోని షిప్పులు
అట్లాంటిక్ మహాసముద్రంలో రాలేవు. ఉమ్. సో అదొకటి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్గా. ఇంకోటి స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్లాండ్. ఈ గ్రీన్లాండ్లో గనక అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించకపోతే చైనా వాడు 100% అక్కడున్న ఇంటెలిజెన్స్ మొత్తాన్ని, ట్రేడ్ మొత్తాన్ని, టెక్నాలజీ మొత్తాన్ని, ఫిజికల్ స్పేస్ని, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని, అంటే తెలుగులో చెప్పాలంటే వర్తకం, వాణిజ్యం, వ్యాపారం, సముద్రయానం, అంతర్జాలం ఓకే. మొత్తాన్ని మడిసి జేబులో పెట్టుకుంటాడు. ఉమ్. హీ విల్ ఆక్యుపై, హీ విల్ ఎన్లార్జ్. చైనా విల్ ఎన్లార్జ్, చైనా విల్ నాట్ విల్, చైనా హ్యాస్ ఆల్రెడీ ఎన్లార్జ్డ్, ఎంట్రాప్డ్, ఎన్సర్కిల్డ్. ఉమ్. 3 మాటలు వాడుతున్నా. చైనీస్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్. ఆల్ దీస్ 3 విల్ బీ fitting into this western hemisphere, has already made inroads. Chinese have already made inroads. So సమయం లేదు మిత్రమా, రణమా లేకపోతే మరణమా అన్నట్టుంది. ఓకే. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ అనే ముక్కని కాపాడుకోవడం ద్వారా ఇటు రష్యాని చెక్కు పెట్టాలి, ఇటు చైనాని చెక్కు పెట్టాలి. ఈ రెండింటిని చెక్కు పెట్టకపోతే 2 దేశాలు కలిసి మింగేస్తాయి అమెరికాని. అది నిజంగా మింగేసే ఆలోచనలు ఉన్నాయా చైనా, రష్యా? అసలు దాంట్లో డౌట్ లేదండి. అంతేనా? దాంతో అసలు మీరు డొనాల్డ్ ట్రంప్ ఎంత కాల్ పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నా, డొనాల్డ్ ట్రంప్లో ఒక దురదృష్టి ఏంటంటే, నేను నా సమయంలో ఇప్పుడు కనుక చేయకపోతే, రష్యాని చైనాని కంట్రోల్ చేయకపోతే, ఓకే, రాబోయే డెమోక్రటిక్ ప్రెసిడెంట్స్, రిపబ్లికన్ పార్టీ రాబోయే డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్స్, అంటే మళ్ళీ రిపబ్లికన్స్ గెలవరేనే ఏంటి అనే డౌట్ మీరు అడగొచ్చు, ప్రేక్షకులు కూడా అడగొచ్చు. రిపబ్లికన్స్ ఇంకో 2 టర్మ్స్ వరకు రారు, ఎందుకంటే 2 టర్మ్స్ రిపబ్లికన్ చూశారు. సో రారు డెమోక్రాట్స్కి, ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా దీని మీద ఎక్కువ ఇది ఉంది, డెమోక్రాట్స్ మీదే. సో ఇది ఓకే. కాబట్టి ఆర్కిటిక్ ఏరియాని కాపాడుకోవటం అంటే గ్రీన్లాండ్ని చాలా అవసరం. కాబట్టి ఆ విధంగా వలి గారు ఆ గ్రీన్లాండ్ పిక్చర్లోకి వచ్చింది. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ దాన్ని కైవసం చేసుకున్నా మళ్ళీ డెమోక్రటిక్స్ వస్తే దాన్ని మళ్ళీ డెన్మార్క్ ఇవ్వరని గ్యారంటీ ఏంటి? నెగోషియేట్ చేస్తారు. ఇప్పుడు కూడా అంటున్నాడు ట్రంప్, ఏమన్నాడు నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో, నేను ఫోర్స్ ద్వారా డెన్మార్క్ని తీసుకోను, గ్రీన్లాండ్ నేను తీసుకోను ఫోర్స్ ద్వారా, కానీ చచ్చినట్టు మిమ్మల్ని ఒప్పించి తీసుకుంటా, వదల్లప్పటికైనా. వలి గారు, సుమన్ టీవీ ప్రేక్షకులు మనం చెప్పాల్సింది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ కన్నుబడింది గ్రీన్లాండ్ మీద. నేను దాని జోలికి రాను అని చెప్పలా, దాని జోన్కి రాళ్ళు చెప్పలా, నా పద్ధతి మారుస్తా, నా మీన్స్ మారుస్తా, కానీ నా వే మట్టికి గ్రీన్లాండ్ కొట్టాలి. మై మిషన్ ఈస్ టు అచీవ్ గ్రీన్లాండ్, బట్ ఐ విల్ యూజ్ ఎ డిఫరెంట్ వే ఆర్ మీన్స్ ఆర్ ఎ టాక్టిక్. చర్చలు సఫలం కాకపోతే ఏంటి సార్ పరిస్థితి? చర్చలు సఫలమయ్యే విధంగా కొనుక్కుంటూ వస్తాడు. ఎట్లా కొంటాడు? అసలు అందులో ఉన్న ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు కదా సార్. చెప్తా బా వలి గారు, మామూలుగా లోతుల్లోకి వెళ్ళి అడిగారుగా. 56,000 మంది జనాభా ఉన్నారు, వాళ్ళు కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. మేము అసలు చెప్తాను, యూరోపియన్ యూనియన్ని విభజిస్తాడు, కొంతమంది ట్రంప్ వైపు వస్తారంటారు. యూరోపియన్ ఐకమత్యాన్ని దెబ్బకొడతాడు. ఇది ఒక బుల్లెట్ పేల్చుకున్నాను. ఎలా చెప్పనా, చైనా, రష్యా ప్లస్ కొంత ఇరాన్, ఇస్లామిక్ కంట్రీస్లో ఈ రాడికలైజేషన్ కొన్ని దేశాల్లో బాగుంది కదా, మీకు తెలుసు కదా. ఉదాహరణకి ఒకప్పుడు సిరియా, ఒకప్పుడు ఇరాక్, ఇప్పుడు ఇరాన్, ఇదంతా యెమెన్, ఈ కంట్రీస్ని చూపించి అందుట్లో సత్యమేంటో అసత్యమేంటో భగవంతుడు తెలియాలి. నాకు తెలిసి అమెరికా వచ్చి ముస్లిం కంట్రీస్ మీద దాడులు చేసింది, కానీ ముస్లిం కంట్రీస్ వెళ్ళి అమెరికా మీద ఒక్క బిన్ లాడెన్ తప్పితే దాడి చేయలేదు. చాలా వరకు అమెరికానే అన్నిట్లో ఏలు పెట్టింది, ఇరాక్లో కానీ, ఇప్పుడు ఇరాన్లో కానీ, అంతమంది సిరియాలో కానీ, ఇన్ ద నేమ్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అణ్వాయుధాలు ఉన్నాయి, మరణాయుధాలు ఉన్నాయని మరి కనపడలేదే. సరే రైట్, అది పక్కన పెడదాం. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్
దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ వెరీ సింపుల్. చైనా, రష్యా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఉన్న వాటిని బూచిగా చూపించి భయపెట్టి యూరోపియన్ యూనియన్ని స్లోగా డైల్యూట్ చేస్తాడు. స్ట్రాటజీ నెంబర్ 1. ఆ డైల్యూట్ చేసే భాగంగా హీ విల్ యూజ్ మనీ, డిప్లొమసీ అండ్ పర్సనల్ మెలైన్ క్యారెక్టర్ అసాసిన్. ఓకే. ఎలా అమెరికా తన దగ్గర ఉన్న సిఏ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ అమెరికన్ ప్రెసిడెంట్తో ఇప్పుడు వరకు ఫ్రెండ్షిప్ చేసిన యూరోపియన్ లీడర్స్ యొక్క పర్సనల్ చాట్స్ మన ట్రంప్ పెట్టుకున్నాడు. అందుకని అన్నాడు నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో, మీరు నాకు పర్సనల్గా ఏమేమి మెసేజ్లు పెట్టారో నా దగ్గర ఉన్నాయని కూడా అన్నాడు. మీకు అర్థమైందా? చిన్న క్లూ ఇచ్చాడు, మొత్తం ఓపెన్ చేయాల. మీ సంగతి తెలుస్తా, మీరు కనుక నన్ను రోడ్డు మీదకి లాగితే మీరు చచ్చారే నా మాట వినకపోతే అని. అంటే మన గ్రామ పంచాయతీల్లో మాట్లాడుకునే భాష వాడి ఆయన ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ దట్ యు నో ఐ విల్ సీ యువర్ ఎండ్ ఇఫ్ యూ డోంట్ లిజన్ టు వాట్ ఐ సే యూ గాట్ టు పే ఫర్ ఇట్ అన్నట్టుగా ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో అర్థం ఇది. ఓకే. అరే నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నువ్వు అయిపోయావురా, నీ పర్సనల్ మొత్తం నా దగ్గర ఉంది, తీస్తా బయటికి అన్న విధంగా మాట్లాడతా. చైనా అంటే భయపడే వాళ్ళకి చైనా గురించి చెప్తా, రష్యా అంటే భయపడే వాళ్ళకి రష్యా గురించి చెప్తా, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ గురించి భయపడే వాళ్ళకి అది చెప్తా. ఎవరికి వాళ్ళు ఇచ్చేసి మెల్లిగా చీలికి తెస్తాడు. తెచ్చి ఏం చేస్తాడంటే గ్రీన్లాండ్లో ఉన్న లీడర్ ఎవడైతే ఇప్పుడు ఉన్నారో ఆ లీడర్కి ఒక అపోజిషన్ లీడర్ని ఎతికి వాడిని బలోపేతం చేస్తాడు. ఓకే. అంటే గ్రీన్లాండ్లో ఈయన దూరకుండా వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద గ్రీన్లాండ్ హీ విల్ మేక్ ఓన్ గ్రీన్లాండర్స్, సమ్ ఆఫ్ ద గ్రీన్లాండర్స్ టు రెబెల్ అగేన్స్ట్ ద కరెంట్ అథారిటీ. ఈ స్ట్రాటజీ అమెరికా చాలా బాగా ఉపయోగించింది. ఓకే. రెజిమ్ చేంజ్ అంటారు దాన్ని. ఆ రెజిమ్ చేంజ్ అనే నెపంతో ఆసియా ఖండంలోనూ, లాటిన్ అమెరికాలోనూ, ఆఫ్రికాలోనూ చాలా దేశాల్లో రాత్రికి రాత్రి ప్రెసిడెంట్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని మార్పేపించాడు. అమెరికాకి వాళ్ళు నుక్సాన్ కరేగా అంటే నష్టం చేస్తారు అని చెప్పి. సో ఈ స్ట్రాటజీ కూడా వాడతాడు. డిప్లొమసీ వాడతాడు, డాలర్ వాడతాడు, డాలర్ డిప్లొమసీ, డైనింగ్ ఫుడ్ డిప్లొమసీ వాడతాడు. అంటే డిన్నర్లకు పిలిచి స్వాగతించి, డొనాల్డ్ ట్రంప్లో ఇంకోటి అవసరమైతే మనిషిని రాత్రికి రాత్రే నువ్వు హీరో, నువ్వు గ్రేట్ అంటాడు, తెల్లార్థంగానే ఎత్తి కింద వేస్తాడు. సో ఇవన్నీ వాడతాడు తన అవసరం కోసం, తన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మొన్నటి వరకు ఆయన బిజినెస్ మెంటాలిటీ బయటపడింది. కొంటానన్నప్పుడు నేను ఏదైనా కొనగలను అంటాడు కదా. బిజినెస్ మ్యాన్ ఏమంటాడు చెప్పండి? అంతే, నీతో నాకు ఎందుకే, అవసరమైతే ఎంత డబ్బులు పడేసి ఐ విల్ బై ఎనీథింగ్, ఐ విల్ త్రో వాట్ ఎవర్ అమౌంట్ యూ కోట్, ఐ విల్ గివ్ ఎ బ్లాంక్ చెక్, టెల్ మీ వాట్ యూ వాంట్, ఐ విల్ గివ్ యూ బట్ యూ హ్యావ్ టు గివ్ మీ వాట్ ఐ వాంట్. ఓకే. అది వర్కౌట్ అవ్వట్లేదని అర్థమైంది ఆయనకి. అందుకని తెలివిగా ఇప్పుడు ఒక డిప్లొమాటిక్గా ఒక పెద్ద మనిషిలాగా లేదు నేను వైలెన్స్ ఉపయోగించను, డైలాగ్ పరంగానే తెలుసుకుందాం గ్రీన్లాండ్ గురించి అని చెప్పి హీ విల్ బై టైం, సమయాన్ని కొంటాడు. సమయంతో పాటు మనుషుల్ని కొంటాడు, వ్యవస్థల్ని కొంటాడు, రాజ్యాలని కొంటాడు, మెల్లిగా వాటిని విభజిస్తాడు. ఓకే. ఈ లోపల నేను జరగబోయేదంతా చెప్తున్నా. ఈ లోపల ఇంకొక 1 year పట్టింది. అప్పటికి గ్రీన్లాండ్ తెర మీదే ఉంటుంది 2027 జనవరిలో కూడా. చూసుకోండి, రాసి పెట్టుకోండి. మొత్తానికి ఏది చేసినా సరే దాన్ని దక్కించుకోవడానికి సామం, దానం, భేదం, దండం అన్నీ వాడి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలో భాగంగా మీరు నా మాట వింటే మీకు డబ్బులు ఇస్తా డాలర్స్, వినకపోతే చూసారుగా నికోలస్ మదురో గారిని ఏం చేశాను, వెనుజులన్ ప్రెసిడెంట్ని బలవంతంగా రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చా అనే మాట ఇప్పుడు ఎందుకు అనలేకపోతున్నాడు చెప్పనా? యూరోపియన్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు అమెరికన్స్. అమెరికా పుట్టింది ఎక్కడి నుంచి? యూరోపియన్ యూనియన్లోని, అంటే అప్పుడు బ్రిటన్లోని మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక బోటు ద్వారా, ముఖ్యంగా యూకే నుంచి, ఆ కంట్రీస్ నుంచి అమెరికా వచ్చి న్యూయార్క్లో స్థిర నివాసం ఏర్పరచుకొని 13 కాలనీలు ఉండే అమెరికాలో. అమెరికన్ హిస్టరీ చూస్తే ఆ 13 కాలనీల నుంచి కొంట ఎక్కడ ఎన్ని కొన్నారో తెలుసా సార్? ఫ్రాన్స్ లూజియానా అని కొన్నారు, ఫ్రాన్స్ నుంచి. ఓకే. స్పెయిన్ నుంచి కొన్నారు. లూజియానా పర్చేజ్ 1803. లూజియానా అనే స్టేట్ని
ఫ్రాన్స్ దేశం నుంచి అమెరికా వాడు 1803లో కొన్నాడు. ఓకే. రైట్. అమెరికాలో ఒక సంయుక్త రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన లూజియానా స్టేట్ని ఫ్రాన్స్ దగ్గర నుంచి 1807లో కొన్నాడు. ఓకే. $15 మిలియన్. ఓకే. తర్వాత ఫ్లోరిడా రాష్ట్రాన్ని స్పెయిన్ దగ్గర నుంచి కొన్నాడు 1819లో. ఫ్లోరిడా కింద ఉంటుంది, టెక్సాస్ యువతల. తర్వాత మెక్సికోని కొన్నాడు. తర్వాత గ్యాడ్సన్ అనే దాన్ని కొన్నాడు. అలస్కా అనే దాన్ని రష్యా నుంచి కొన్నాడు చీప్గా చాలా తక్కువ రేట్లో. వర్జీనియా ఐలాండ్స్ని పర్చేజ్ చేశాడు 1917లో. తర్వాత ఫిలిప్పైన్స్, పనామా కెనాల్ జోన్, వాటర్ ఐలాండ్, ఇట్లా కొంటా ఇప్పుడు గ్రీన్లాండ్ స్టేజ్కి వచ్చాడు. సో అమెరికాలో 40% కొన్న ల్యాండే. నయానా భవిష్యత్తులో వెనుజులాను కూడా ఆక్యుపై చేసుకుంటాడా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే అంత టైం లేదు దీనికి, ఎందుకంటే 1 year అయిపోయింది. అమెరికా చరిత్ర చూసుకుంటే భవిష్యత్తు అమెరికా చరిత్ర చూసుకుంటే రాబోయే డెమోక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ ఎట్లా చేస్తాడో వెయిట్ చూడాలి. ప్రస్తుతానికైతే గ్రీన్లాండ్ విషయంలో యూరోపియన్ ఎఫినిటీ ఉంది కాబట్టి, సాలిడారిటీ ఉంది కాబట్టి, ఇది లాటిన్ అమెరికా కదా వెనిజులా, వాడికి ఒక న్యాయం అంటే మనవాడికి ఒక న్యాయం, కానవాడికి ఒక న్యాయం కదా. ఈ తెల్లతోళ్ళు బ్యాచ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. సో యూరోపియన్ని అలా చేయలేడు, అందుకని డైలాగ్ అంటున్నాడు. ఓకే. లేకపోతే గ్రీన్లాండ్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ గ్రీన్లాండ్ కొట్టకుండా ఎందుకున్నాడంటే తీగలాగితే డొంక కదులుద్ది, మొత్తం డొమినో ఎఫెక్ట్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక రాజ్యం పడిపోతే ఆ రాజ్యం వెళ్ళి ఇంకో రాజ్యం పడిపోయి ఆ రాజ్యం ఒక పేక ముక్కలాగా అన్ని పేక ముక్కలు పడిపోతాయి. అన్ని పడిపోయి ఎటు వెళ్తాయి? చైనా యొక్క ప్రాబల్యంలోకి, చైనా యొక్క ట్రాన్స్లోకి, చైనా యొక్క గుప్పిట్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే రష్యా గుప్పిట్లోకి వెళ్ళిపోవచ్చు. అసలుకే మోసం వస్తుంది ఆగాడు అక్కడ. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూద్దాం సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.